మంచిర్యాలలో ప్రజాపాలన పేరుతో దౌర్జన్య పాలన సాగుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం పేరుతో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కాల వెల్లంపల్లి గ్రామాల్లో బాధితుల భూములను అక్రమంగా ఎమ్మెల్యే లాక్కుంటున్నారని విమర్శించారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం నోటిఫికేషన్ విడుదల కాకముందే దళితులను బెదిరిస్తున్నారని దివాకర్ రావు మండిపడ్డారు. లక్షల రూపాయలు విలువ చేసే పేదల భూములను కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గుంజుకోవాలని చూస్తున్నారని దివాకర్ రావు అన్నారు. ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అది చట్టం అవుతుందా? వాళ్ళు కట్టేది లబ్ధిదారులకు 40 లక్షల ఎకరం, వాళ్ళకు లాభం జరిగేది 2 కోట్లు. 2 కోట్లలో ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ ఒక్కొక్క ఎకరానికి ₹1 కోటి ఖచ్చితంగా తీసుకుంటాడు. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. అంటే ఇది పెద్ద స్కెచ్ చేయడం జరిగింది. ఏ రకంగా నేను డబ్బు సంపాదించిన దానిలో ఇది ప్రేమ్ సాగర్ రావు కుట్రలో భాగంగా ఇది ఒకసారి గమనించాలి. ఇదేదో పర్మనెంట్ కాదు. ఇవాళ వాళ్ళు చేస్తారు. ఇవాళ ఎవరో లబ్ధిదారులు మీరు కోట్ల లంచాలు ఇస్తే మళ్ళీ మీకు ఈ ఇండస్ట్రియల్ పార్క్ దక్కది. ఖచ్చితంగా మళ్ళీ 22లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేదలకు అన్యాయం ఏదైతే హరిజనులకు అన్యాయం జరిగింది 13 లక్షలు ఏమో వాళ్ళకి ఇచ్చారు ఎకరానికి, మీరేమో 2.5 కోట్లు లబ్ధి పొందారు. మళ్ళీ ఖచ్చితంగా ఆనాడు అవసరమైతే చట్టం తెచ్చే విధంగా ప్రయత్నం చేసి మళ్ళీ మీరు ఎంత ధర పెట్టిన గంటకే మీరు పరిమితం అవుతారు. ఆ డబ్బు వాళ్ళకి అర్జునులకు మళ్ళీ భూమి ఇచ్చే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు ఇచ్చిన డబ్బు మీకు ఇచ్చే దిశగా చేస్తాం. అందుకే నేను చెప్తున్నా ఇండస్ట్రియల్ వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఎన్నో చట్టాలు మార్చలేదా? ఈ ప్రభుత్వం వచ్చిన చట్టాలు మార్చలేదు చెప్పండి. ఎన్నో చట్టాలు మార్చారు, క్యాన్సిల్ చేయలేదా? లబ్ధిదారులకు ఎవరైతే ఒక్కొక్క ఎకరానికి మీరు 35-40 లక్షలు ఉంటుంది, 2.5 కోట్ల విలువ, మరి మీకు లాభం జరుగుతుంది. మరి ఇదంతా రూపకల్పన ప్రేమ్ సాగర్ ఆయన లాభం జరుగుతుంది. మీరు ఎవరు తీసుకున్నా రాసి పెట్టుకున్న ఇదే హరిజనులకు, ఇదే వేంపల్లి ముల్క హరిజనులకు, పేద వర్గాలకి ఇవ్వడానికి 100% మా ప్రయత్నం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది.